సండే స్పెషల్ బోటి తెచ్చామండి. ఇది బెంగళూరులో బోటి మాకు తెలియదు, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్తే తీసుకొచ్చాము మా నైబర్. ఇది ఏంటంటే బోటి క్లీన్ చేయడం చాలా కష్టమైందండి. మన ఇంటి దగ్గర అయితే అన్నీ ఉంటాయి కదా కట్ చేయడానికి, కూరగాయలు కట్ చేస్తాం కదా, దాంతో చాలా ఇబ్బంది అయింది. నాకు సరిగా మా డాడీ చెప్పింది, నేను దాని ప్రాసెస్ అయితే చేశాను. ఈరోజు నేను ఇలా చేశాను. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డలు అయితే 2 గడ్డలు తీసుకున్నాను. అది కిలో తీసుకుంటే కొంచెం టేస్ట్ పోయి అక్కడ వచ్చింది. 2 ఎల్లిగడ్డలు తీసుకుని అది ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం చిన్నగా వేయాలి బోటికి వేసేసి, ఇక పసుపు ఉప్పు వేసి, పసుపు అల్లం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గినాక బోటి వేసేసాను. ఇంకా బోటీలో కడిగినప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేస్తాను ఆయిల్లో. ఫ్రై చేసినాక మొత్తం ఆయిల్ మొత్తం ఫ్రై అయిపోయినాక 2 టమాటా చిన్న సైజు టమాటాస్ వేసాను. కొంచెం గ్రేవీగా ఉంటుందని వేసాను. 2 టమాటోస్, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి 3 స్పూన్లు కారం వేసాను. కొంచెం కారం కొద్దిగా మంచిగా ఉంటేనే బాగుంటుంది, స్మెల్ గిల్లు రాకుండా ఉంటుంది. ఇది తర్వాత నేను క్లీన్ చేసేటప్పుడు కూడా ఆనియన్స్ మొత్తం క్లీన్ అయిపోయినాక ఒకసారి ఒక్కొక్క ఆనియన్ కోసి దాంతో మొత్తం తీసి క్లీన్ చేశాను. అలా చేయడం వల్ల స్మెల్ ఏమన్నా స్మెల్ పోయిద్ది అనమాట. నేనైతే మా స్టైల్, తెలంగాణ స్టైల్లో నేను బోటి చేశాను. నేను ఓన్గా నేను ఇక్కడ చూసి నేర్చుకున్న వంట అండి ఇది. మా మదర్ లేదు, నాకు చిన్నప్పుడే నా 10th స్టాండర్డ్లో చనిపోయింది. నేను ఓన్గానే వాళ్ళు చేస్తారు కదా ఇంటి పక్కన వాళ్ళు అట్లా నేర్చుకున్నాను. అట్లా చేయడం వచ్చిందన్నమాట. అప్పుడైతే నేను మ్యారేజ్కి ముందు అయితే తినకపోయేది. మా బాబు డెలివరీ అయిన తర్వాత అలవాటు అయింది కొంచెం. కానీ నేను ఎప్పుడు రెగ్యులర్గా తినను. ఎప్పుడో చాలా 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఇది తింటున్నా బోటి. కారం 3 స్పూన్లు వేసి, అల్లం, గరం మసాలా, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్లు వేసుకుంటూ, మళ్ళీ ధనియాల పౌడర్ మనం రెడీ చేసుకున్న ధనియాల పౌడర్ ఒకటి, మటన్ మసాలా కూడా 1 స్పూన్ వేసాను. నేనైతే ఈ విధంగా చేశాను. నా తెలంగాణ స్టైల్లో నేను బోటి కర్రీ ఇలా చేశాను. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, బాయ్ అండి.
గ్లాస్ వాటర్ కూడా పోసాను. అది కొంచెం ఉడకాలి కదా, వాటర్ మొత్తం మగ్గిపోయి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. అప్పుడు బోటి మంచిగా ఫ్రైగా జ్యూసీగా అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఈ విధంగా చేశాను, నా తెలంగాణ స్టైలు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.